అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టీడీపీ జనసేన పార్టీలు నిన్నటి రోజున ప్రకటించినటువంటి ఎమ్మెల్యేల అభ్యర్థులు కాకరేపుతున్నాయి. ఆ పార్టీలో కనీసం టీడీపీ సభ్యత్వం లేనటువంటి వాళ్ళకి కోడుమూరు ఎమ్మెల్యేసి అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారు? గత 15 సంవత్సరాలుగా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటూ పార్టీ కోసం పనిచేసి జెండా పట్టుకొని ఊరూర తిరుగుతూ కార్యకర్తలను తయారు చేసి మరి వచ్చేటువంటి ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటిస్తారని ఆకిపోగు ప్రభాకర్ ఆశ పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఎవరో చెప్పినటువంటి వ్యక్తికి, సభ్యత్వం లేనటువంటి వ్యక్తులకి టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆ కోడుమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి, కోడుమూరు, బెలగలు, గూడూరు నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలంతా కూడా ప్రధానంగా ఈరోజు ఆందోళన చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి వారు ఉన్నారు. సార్, ఎందుకోసమని ఈరోజు మీ ఆందోళన? సార్, ఆకిపోగు ప్రభాకర్ దాదాపుగా 30 ఏళ్ల నుంచి పార్టీ మారకుండా ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా పార్టీని నమ్ముకొని ఉన్నాడు. ఈరోజు దాదాపుగా 3.5 సంవత్సరాల నుంచి ఆయన ఇన్ఛార్జిగా కొనసాగుతున్నాడు. ఈ తుగ్లక్ పాలనలో హేమీలైనటువంటి నాయకులు బయటికి రావాలి, ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా భయపడిన రోజుల్లో కార్యకర్తలకు నేనున్నా అంటూ ధైర్యంగా ఆయన మమ్మల్ని అందరినీ ఈరోజు నియోజకవర్గంలో వివిధ పదవుల్లో నియమించి పార్టీని కష్టపడి ఈరోజు టీడీపీ జెండా దాదాపుగా 35 ఏళ్ల నుంచి కోడుమూరులో ఎగరలేదు. ఇప్పుడు కోడుమూరులో టీడీపీ జెండా ఎగరబోతుంది. ఒక పార్టీ సభ్యత్వం కూడా లేని వ్యక్తికి ఈరోజు టికెట్ కేటాయించడం మా అందరికీ చాలా బాధాకరం ఉంది. ఖచ్చితంగా ప్రభాకర్ అన్న గారికి టికెట్ ఇవ్వాల్సిందే, లేదంటే మేమందరం కూడా సహాయ నిరాకరణ ఖచ్చితంగా చేస్తాము. టీడీపీలో కోడుమూరులో మాత్రం ఖచ్చితంగా ప్రభాకర్ గారికి టికెట్ కేటాయించాల్సిందే. మీరు చెప్పండి, ఐటీడీపీలో పనిచేస్తున్నారు, మరి ఈరోజు తెలుగు యువతలో పనిచేస్తున్నారు. ప్రభాకర్కి ప్రతిసారి అంటే 3 సంవత్సరాలు మూడు ఎన్నికలు చూసినా ఎందుకు అన్యాయం జరుగుతుంది? ఇప్పుడు పార్టీ అనేది ఏమంటారు 2004లో కానీ ఆయన అప్పుడు ఒకసారి పోటీ చేసినాడు. తర్వాత 2009లో అంత పని చేయించుకున్నారు. మళ్ళీ 2014లో అల్లే చేశారు. 2019 లాస్ట్ వరకు పని చేయించుకొని మళ్ళీ 19లో రామాంజలి తీసుకొచ్చారు. ఇట్లా పార్టీలో చేంజ్ చేసుకుంటూ వస్తే నీకు ఇప్పుడు మేము ఎవరి దగ్గర పని చేయాలి, ఎంతమంది దగ్గర పని చేయాలా? ఇప్పుడు కనీసం ఒక స్టేజ్ లేదు, ఏమీ లేదు. ఆయన ఇంతవరకు పార్టీ సభ్యత్వం లేదు, ఎక్కడ పనిచేయడం లేదు, ఆనవాళ్ళు లేవు. ఆయన కనీసం పార్టీలో ఇప్పుడు 4-3-4 పనిచేస్తున్నాం కదా. మేము భవిష్యత్తు గ్యారెంటీ ఇట్లా ఎన్నో స్కీములు దాని మీద పోరాడి పనిచేసాం. మేము ప్రతి బూత్ స్థాయి నుంచి పనిచేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు ఆయనకి ఏం తెలుసు? ఆయనకి ఏం తెలియకుండానే నువ్వు ముక్కుముడి తెస్తే మేమందరం ఎట్లా సహకరించి పనిచేస్తాం అనుకున్నారు? కనీసం మాకు ఎవరికైనా కనీసం మమ్మల్ని అందరినీ అడిగారా? ఎక్కడ అడిగిన దాఖలాలు లేవు, ఎక్కడ ఏం లేవు. ఒక పార్టీ సొంత నిర్ణయాలు తీసుకుంటూ పోతే ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఎట్లా పనిచేస్తారు? కనీసం ఇప్పుడు ఆయన వచ్చి ఏమో ఒక మీద వచ్చి మమ్మల్ని అడుగుతాడు. మమ్మల్ని అడిగిన దాఖలాలు ఉన్నాయా? కనీసం ఆయన అడిగితే మేము సహకరిస్తామని గ్యారెంటీ ఉంది ఆయనకి? ఇట్లా ఉంటే ఖచ్చితంగా ఏమంటారు, మనం జగన్ తిట్టినా కూడా కనీసం మన సొంత కార్యకర్తలే జగన్కి ఓటేసే స్థాయికి తెచ్చారు. మీరు చెప్పండి, పార్టీలు చాలా సుదీర్ఘకాలం కొనసాగుతున్నారు, పనిచేసిన వాళ్ళకి గుర్తింపు లేదు. ఈరోజు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి సీట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. సర్వేలు చేసి సీట్ ఇచ్చామంటున్నారు, మీరేమంటారు? సర్వేలు అవన్నీ బూటకు సర్వేలు ఇవి. ఈ సర్వేలు కూడా రూమర్లు ఉన్నాయి. కొన్ని డబ్బు తీసుకొని ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకి అనుకూలంగా సర్వే ఇస్తున్నారని ఈరోజు బహిర్గతం అయితే అన్ని చోట్ల. పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి ఆకిపోగు ప్రభాకర్ గారు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. ఎన్నో పర్యాలు ఆయనకు అన్యాయం జరిగింది. ఈ తూరి ఖచ్చితంగా మన కోట్ల వాళ్ళు అయితేనే అందరూ ఏదైనా టీడీపీలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా టీడీపీ జెండా కోడుమూరులో ఎగరలేదు. కోట్ల వారి అండతో ఈ సంవత్సరం ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా టీడీపీ జెండా ఎగరవే సందర్భంలో ఒక అనామకునికి, పార్టీ సభ్యత్వం లేని వ్యక్తికి ఈరోజు టికెట్ ఇచ్చి మమ్మల్ని అందరినీ గొంతుకు వచ్చినట్టయింది. చంద్రబాబు నాయుడు ఎవరు చెప్తారు, నేను మారిన మనిషిని అంటున్నాడు. ఆయన ఎక్కడ మారినాడు? పార్టీ కొరకి పని చేసిన వారిని, పార్టీ కొరకి కృషి చేసిన వారిని తప్పక ఆదరిస్తాను, వాళ్ళకి పదవులు ఇస్తాను, వాళ్ళకి అన్యాయం చేయాలనే వ్యక్తి ఈరోజు పార్టీ సభ్యత్వం లేని వ్యక్తికి ఎలా టికెట్ ఇస్తారు? మీరు పని చేయండి, ప్రజల్లో ఉండండి, ప్రజల పేరు తెచ్చుకోండి. మీరు ప్రజలు తెచ్చుకుంటే నేనే సర్వే చేసుకొని నేనే టికెట్ ఇస్తున్నాడు. మళ్ళీ సర్వేలో ఆయనకు రిపోర్ట్ వచ్చిందా? సర్వేలో ప్రభాకర్ అన్ని సర్వేలో రిపోర్ట్ ఆయనకు అనుకూలంగా వచ్చింది. మళ్ళీ ఆ సర్వేని నమ్ముకొనే చేసినాడా, లేకపోతే డబ్బులకి డిపాజిట్ చేసిన డబ్బులు ఇస్తాడా? అంటే డబ్బులు చేసే డబ్బులే ముఖ్యం అనుకుంటే ఇంకా అందరం ఫస్ట్ నుంచి మేమందరికి పని చేయాలా? డబ్బులున్న వ్యక్తులనే ఫస్ట్ ఇన్ఛార్జ్ పెట్టుకోవాలా, ఇన్ఛార్జ్ పెట్టి ఆయనతో పని చేయించుకోవాలా. ఇది చాలా తీవ్ర అన్యాయం. దీని అన్యాయాన్ని మేము ఖచ్చితంగా ప్రభాకర్కే టికెట్ ఇవ్వాలా. దీన్ని మేమందరం ఖండిస్తున్నామని టికెట్ ఇచ్చిన దానికి మాకు తిరిగి మళ్ళీ పునరాలోచించుకొని చంద్రబాబు నాయుడు గారు ప్రభాకర్కి టికెట్ ఇచ్చాలని కోరుతున్నాం. అంటే ప్రభాకర్ వెంట లీడర్ లేడు, క్యాడర్ లేదు, ఎవరు లేరు, ప్రభాకర్ ఒక్కడే. అందుకే క్యాడర్ లేదు కాబట్టి మేము సీటు వేరే వాళ్ళకి ఇచ్చామనేటువంటిది సర్వేల ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్. దీని ద్వారా సీట్ ఇచ్చామంటారు, మీరేమంటారు? కోడుమూరు నియోజకవర్గంలో ఆగవరేవు ప్రభాకర్ ఎమ్మడి ఎవరు లేరనేది చాలా అబద్ధం. అది
నిజమైన టీడీపీ కార్యకర్త ఆకబో ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఇది 100% వాస్తవం. ఇది ఎవరు ఒప్పుకోకపోయినా ఈరోజు ఆల్రెడీ ప్రతి పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని కానీ ఏదైనా కానీ ప్రతి కార్యక్రమం బాధడే బాధుడు, ఇదేం కర్మ రాష్ట్రానికి, బాబుతో నేను, భవిష్యత్తు గ్యారంటీ, మన యువగలం ప్రోగ్రాం, ప్రతి ఒక్కటి ఆయన శక్తికి మించి చేసి ఈరోజు మేము కార్యకర్తలు కాడి నుంచి మేము ఈరోజు నేను కర్నూలు మండలం కన్వీనర్, మేము కూడా 30 ఏళ్ళ నుంచి పార్టీనే ఉన్నాం, ఇదే పార్టీలో కొనసాగుతున్నాం. అలాంటిది ఈరోజు ఆయన కార్యకర్తలు లేరు. నిజమైన టీడీపీ కార్యకర్తలు ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు. ఈ బొగ్గుల దస్తగిరి ఎవరండి? సభ్యత్వం లేని వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు ఆయన ఏ ప్రోగ్రామ్ చేసినా ఇచ్చినా చెప్పండి. అదే చెప్తాను. నేను అడుగుతున్నా, క్వశ్చన్ ఇస్తున్నా. ఏ ప్రోగ్రామ్ చేసినా మేము దస్తగిరికి ఇచ్చిన టికెట్ చెప్పనండి. ఆయనకు చెప్పే కూడా లేదు, మాట లేదు. అటువంటి వాడిని తీసుకొచ్చి పెట్టినాడు. మేమైతే సహకరించే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ప్రభాకర్కి టికెట్ ఇవ్వాల్సిందే. ప్రభాకర్కి టికెట్ ఇచ్చా అంటే ఖచ్చితంగా పార్టీ నమ్ముకున్న కార్యకర్తకు న్యాయం జరుగుతున్న భరోసా ఈరోజు పోతుంది పార్టీకి. అది గుర్తించి చంద్రబాబు గారు ఖచ్చితంగా ప్రభాకర్కి టికెట్ ఇవ్వాల్సిందే కూడా. దీన్ని మేము మీరు చెప్పండి, కష్టపడ్డ వాళ్ళకే టికెట్లు ఇచ్చాను, పార్టీ నమ్ముకున్న వాళ్ళకే టికెట్ ఇచ్చానని చంద్రబాబు చెప్పేటువంటి పరిస్థితి, మీరేమంటారు? ఇప్పుడు అర్థమవుతుంది కదండి. ఇక్కడే దస్తగిరి గారికి ఏం పార్టీకి సేవ చేసినారని ఈరోజు దస్తగిరి గారికి టికెట్ ఇచ్చినారు. 20 సంవత్సరాలు 2001లో ఆయన గూడూరు సర్పంచ్గా, నేను కోడుమూరు సర్పంచ్గా ఒకేసారి గెలిచాము. ఆయన టీడీపీలో ఉన్నారు, అప్పుడు మేము కాంగ్రెస్లో ఉన్నాము. ఆయన ఆ రోజటి నుంచి ఈ రోజటి వరకు కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఏ ప్రోగ్రాం ఇచ్చినా ఆయన శక్తికి మించి కూడా పనిచేసినారు. మొన్ననే 51 రోజులు ఆయన కుటుంబాన్ని అంతా విడిచిపెట్టి కోడుమూరులో టెంట్ వేసుకొని బాబుగారు జైల్లో ఉన్నప్పుడు 53 రోజులు ఆయన ఎంత కష్టపడి ప్రోగ్రాం చేసి ఆ రోజు నిరసన తెలిపి మమ్మల్ని అందరినీ కలుపుకొని పోయి ఈరోజు ఆయన ఎంత కష్టపడినాడంటే మాకు తెలుసు. అంతేగాని ఈరోజు కొత్తగా తీసుకొని వచ్చి దస్తగిరిని పెట్టి ఆయనకు టికెట్ ఇచ్చి ఇక్కడ ఉన్న 2 వర్గాలు, నిజంగా చెప్పాలంటే ఇక్కడ కోట్ల వర్గం ఉంది, విష్ణు వర్గం ఉంది. కోట్ల వర్గాన్ని కూడా ఆయన సంప్రదించకుండా ఏకపక్షంగా ఒక్క విష్ణు వర్గానికే ఆయన చెప్పినాడు ఆయన మంచి క్యాండిడేట్ అని వాళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తారు? ఇద్దరిని కూర్చోబెట్టుకొని కలుపుకొని ఇప్పుడు ఆకెపోగు ప్రభాకర్ గారు ఎన్ని సంవత్సరాలు పనిచేసినారు, కనీసం ఆయననన్నా పిలుచుకొని మీకు ఇట్లా ఉంది పరిస్థితి అని వివరించి చెప్పాలి కదా, సర్ది చెప్పాలి కదా. ఊరికే ఏకపక్ష నిర్ణయం తీసుకొని నిన్న క్యాండిడేట్ని ప్రకటిస్తే ఇప్పుడు ఈరోజు ఆయన వెంట ఉన్న ఆయనకు కార్యకర్తలు సపోర్ట్ లేదు, సర్వేలలో తేలింది అంటున్నారు. మరి ఈరోజు ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు కదా. ఈరోజు రేపు పొద్దున నిజంగా చెప్తున్నాము, చాలామంది అప్పుడే పక్కచూపులు చూస్తున్నారు. కోడుమూరులో తెలుగుదేశం కార్యకర్తలు చాలామంది పక్కచూపులు చూస్తున్నారు. ఎవరి బొగ్గుల దస్తగిరి, ఈయనకెందుకు చేయాలా మనం పని? అనామకుడు ఇంతవరకు పార్టీకి ఏం సేవ చేసినారని చెప్పండి. ఏదైనా ప్రోగ్రాం పైన వేసుకొని చేసినాడా? చేయలేదు. మరి ఎందుకు చేయాలి? మేము ఒక్కరోజన్నా వచ్చి ఆయన ఏమన్నా ప్రోగ్రాం చేసినాడా? అట్లాంటిది ఇప్పుడు ఈరోజు అందరినీ బాబుగారు అయినా కానీ ఇద్దరిని కూర్చోబెట్టుకొని పెద్ద అధిష్టానము అందరిని నాయకుల్ని, ఇక్కడున్న నాయకుల్ని కలుపుకొని పోయి ఒక అభ్యర్థిని ప్రకటించాలి. కానీ ఏకపక్షంగా ఇట్లా నిర్ణయం తీసుకోవడం మాకందరికీ కూడా చాలా బాధాకరం. మా కార్యకర్తలు అందరూ కూడా నిన్నటి నుంచి చాలా రాజీనామాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. పక్క చూపులు చూస్తున్నారు. కార్యకర్తల్ని కాపాడుకోవాల్సిన అవసరం బాబుగారికి ఉంది. ఆయన కోడుమూరు నియోజకవర్గం అభ్యర్థిని మళ్ళీ ఒకసారి పునరాలోచించి ఎవరైతే సరి అయిన క్యాండిడేట్, ఇప్పుడు ఆకెపోగు ప్రభాకర్ గారు అంతా కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి ఆయనకు ఖచ్చితంగా టికెట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ విజయానికి మేమందరం కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ దస్తగిరిని పెడితే మాత్రము మా కింద పనిచేసే మేము చెప్పే మా కింది క్యాడర్ కూడా మా మాట వినే పరిస్థితిలో ఈరోజు దస్తగిరి ఎవరు అంటే మేము కూడా ఏం చెప్పలేకపోతున్నాం. ఎవరో మాకే తెలీదు దస్తగిరి.
ఇప్పుడు మీరు చేయండి అంటే ఎట్లా చేస్తారు? ఎన్ని రోజులు ప్రభాకర్ గారితో తిరిగినాము, చేసినాము, అందరూ ప్రభాకర్ గారికి పరిచయము. ఈరోజు కొత్తగా మళ్ళీ దస్తగిరిని తెచ్చి దస్తగిరికి చేయమంటే ఎవరు చేయరు, చెయ్యని పరిస్థితి. ప్రతి ఎన్నికల్లో ఎవరో ఒకరు కొత్త వ్యక్తి. గతంలో మనం చూసిన రామాంజనేయులు వచ్చారు, ఇప్పుడు ఏదో బొగ్గుల దస్తగిరి వచ్చారు, గతంలో ఇంకొకరు వచ్చారు. అసలు ఏంటి కోడుమూరు నియోజకవర్గంలో నాయకులు లేరా? ఇక్కడ ఒకటి ఏమవుతుందంటే పార్టీ అధిష్టానం స్పష్టంగా లేదు. ఒకటి పార్టీ అధిష్టానం స్పష్టంగా లేదు. మనం మాటకి ఎందుకు ఓడిపోతున్నామంటే గతంలో ఓడిన ప్రసాద్ నేను 91 నుంచి ప్రభాకరంతో పాటు కలిసి ప్రయాణం చేస్తుండా. ఈరోజు వరకు నేను పార్టీలో ఉన్నా 91 నుంచి కూడా. మాటకి అభ్యర్థి మాడవల్లనే మనం ఓడిపోతున్నాం. ఇక్కడ పార్టీ ఎందుకు ఓడిపోతుందని బాబు ముఖం మీద చెప్పేసిన చంద్రబాబు నాయుడు కూడా, సార్ మేము ఓడిపో కారణం మీరే సార్ అని. ప్రభాకర్కి టికెట్ ఇస్తాడు 4లోన, ఓడిపోయినాడు, ఓడిపోని మనుషులకు ఓడిపోతాడు. మరి రెండోసారి మళ్ళీ మూడోసారి అని మేము అడిగినాము. అలా ఇవ్వకుండా కేవలం ప్రయోగం చేసినారు కోడుమూరు మీద ప్రయోగం చేసినందుకే మనకి ఈ స్థితికి వచ్చింది. ఈరోజు దస్తగిరి వ్యక్తి గురించి మనం మాట్లాడదామంటే సిగ్గేసిన చెప్పడానికైతే. ఎందుకంటే పార్టీ ఓడిపోయిన తర్వాత ఈ 40 పరీక్షల పరిపాలనలోన ఎవరు ముందుకు రాకపోతే కూడా మేమందరం కలిసి కట్టుగా ఈరోజు ఉండమంటే కారణం ప్రభాకరే. ఎందుకంటే పార్టీ ఏదైతే నిర్ణయం చేసిందో బాధుడే బాధుడు, రైట్, కోడుమూరు పోవాలా, గూడూరు పోవాలా, బెలగలు పోవాలా. నాకు 6 గంటలకు ఫోన్ చేస్తాడు, నేను గూడూరు పోతున్నా, నువ్వు కోడుమూరు పో, నేను కోడుమూరు పోతున్నా, నువ్వు సుంకేశ్లో పో. ఈ విధంగా అందరిని ఐకమత్యం చేసి ఒక తాటిపై తెచ్చిన వ్యక్తి ప్రభాకర్. ఆ వ్యక్తి టికెట్ ఇవ్వకుండా పార్టీ సభ్యత్వమే లేదు తనకి, పార్టీ ఎవరు తెలియదు తనకి. ఇతను మగం చూస్తే ఓట్లు పక్కమే ఇచ్చే పరిస్థితి ఉంది ఈరోజు. పార్టీని నిర్ణయం తీసుకొని పార్టీ నిర్ణయానికి అనుకూలంగా మేము పనిచేస్తుంటే మమ్మల్ని పక్కన పెట్టి ఇంకోరికి ఇవ్వడం చాలా దారుణం ఇది. అది మనం ఏం చెప్పాలో నాకైతే అర్థమైతే లేదు. అంత ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే అక్క చెప్పినట్టు ఈరోజు 54 రోజులు మేమందరం కలిసి కట్టుగా రోజొక ఊరు, రోజొక కులం తక్కన అందరం కలిసి నిరాహార దీక్ష చేసినాము. డైలీ 54 రోజులు. అందుకు ఎంత ఖర్చు అయిందో తెలుసు, ఎంత శ్రమ అయిందో తెలుసు. ఆ శ్రమ వెనక ప్రభాకర్ ఉన్నాడు. ప్రభాకర్ ఒక్కడు కాదురా, ప్రభాకర్ ఒక వ్యక్తి, ఒక సైన్య ప్రభాకర్ అనేది. అంతకంటే ప్రభాకర్ ఉండరు. మేమంతా ఉన్నాం, మేము మనుషులం కదా. నేను పార్టీ అధికార ప్రతినిధి, సర్పంచ్ మండల ప్రదేశుడు. ప్రభాకర్ అంట ఎవ్వరు లేరు అనేది ఒక అబద్ధం. అది ప్రభాకర్ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. అది కేవలము అపోహనే ఇది. కనుక ఈ దస్తగిరి వ్యక్తికి టికెట్ ఇవ్వకూడదు, మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని. ఎందుకంటే దస్తగిరి వ్యక్తి ఈ రోజు వరకు కూడా సభ్యత్వం లేదు సరికదా. వాళ్ళు ఎప్పుడు చంద్రబాబు గురించి కానీ లోకేష్ గురించి ఎక్కడ చెప్పలేదు. కేవలం మా వర్గము పార్టీల వర్గం లేదురా. పార్టీ చంద్రబాబు నాయుడు కోట్ల, అంతేగాని కేవలం వర్గానికి అనుకూలంగా చేయడం అనేది దుర్మార్గం. ఇదొక్కటే కాదు, రీసెంట్గా ఇప్పుడు వాళ్ళు రోజు తిరుగుతున్నారు, నిన్న మొన్న తిరిగినారు, వారం తిరిగినారు పార్టీ కార్యక్రమాల గురించి. యాక్చువల్గా సూపర్ 6 అనేది చేసే విధానం అది కాదు. వాళ్ళు కేవలం పాంప్లెట్ కొట్టించుకొని వాళ్ళ ఫోటోలు పెట్టుకొని వాళ్ళు ప్రచారం చేసినారు. కానీ విధానం అది కాదు. పార్టీ ఒక కోడ్ ఇచ్చింది, ఆ కోడ్ ద్వారా ప్రతి ఇంటికి పోవాలా, ఇంటికి పోయి సూపర్ 6 అంటే ఏముండేవి అనేది ఇంటికి పోయి చెప్పాలా, వాళ్ళ సెల్ ఫోన్ తీసుకోవాలా, వాళ్ళ ఓటీపీ తీసుకోవాలా. అది పార్టీ విధానం. వీళ్ళు దొంగలు ఏం చేసినారంటే మాకు టికెట్ వచ్చింది అనే ఒక అపోహ సృష్టించి జనంలోన దాన్ని హైక్ చేసి టికెట్ వచ్చింది ఈరోజు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కనుక చంద్రబాబు నాయుడు గారికి మరీ విజ్ఞప్తి చేస్తున్నాము, సార్ మీకు మరీ మీ పాదాలకు వంద చేస్తున్నాము. ఈ విషయం ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మీరు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు అనుభవించినారు. మీరు మా కోసం పని చేసినారు. మీరు ఉండాలా, మీరు ముఖ్యమంత్రి కావాలా, మా పిల్లల కోసము, మా రాష్ట్రం కోసం అని మీరు ఖచ్చితంగా అధికారం చేపట్టాలంటే అందులో మేము కూడా ఒక భాగమేడ. మన శరీరంలో మీరు ఒక తల అయితే మేము కూడా ఒక కాలో చేయ ఉంటాం. మమ్మల్ని మీరు పరిగణన తీసుకోండి. మా కార్యకర్తల కోరికను, మా కార్యకర్తల ఆవేదన అర్థం చేసుకొని ప్రభాకర్కి టికెట్ ఇస్తారని ఆశిస్తూ సెలవుకున్నాను. థ్యాంక్ యూ. ఆకెపోగు ప్రభాకర్ సంబంధించిన వర్గం ఒకటే చెప్తున్నారు, పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తుల్ని పక్కన పెట్టి కొత్త వ్యక్తులు తీసుకురావడం వల్ల పార్టీ ఓటమి తప్ప ఇంకోటి లేదు. మీరు అధికారంలోకి రావాలంటే తప్పనిసరిగా పునరాలోచించాలి. ఇక్కడ ఉన్నటువంటి ఆకెపోగు ప్రభాకర్కి సీటు కేటాయించాలి. అలా కేటాయించకపోతే మాత్రం పార్టీ మారడం తథ్యం. రాజీనామాలకు పదవులకి ఇప్పటికే తనకున్నటువంటి సర్పంచులు, అదేవిధంగా నామినేటెడ్ పదవులు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీకి సంబంధించిన ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తామంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.